బే 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 నిన్న రాత్రి ఏం తినలేదురా, అందుకే కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. రూపక్క ఇంకా లేవలేదు, అందుకే నేను అలికెత్తన్నా. బే 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 నాకేం కాదు తీరా. అమ్మా 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 నా పాప అమ్మాని వింటుందిరా, నీకు వినబడుతుందా? బే బే మరి నాకు అమ్మ అని వినిపించిందిరా. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అమ్మ అని పిలుపు నాకింత ఆనందాన్ని ఇస్తే, నా పాప పుట్టిన తర్వాత తన నోటి నుండి వచ్చే మొదటి మాట అమ్మా అనే పిలుపు వింటే ఈ తల్లి కళ్ళల్లో ఎక్కలేని ఆనందం కనబడుతుంది కావచ్చురా. నిజంగా తల్లి కావడం అనేది గొప్ప వరం రా. బే 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 భావనారా బే రాత్రి రాలేదు, అయినా ఇదేమన్నా ఆయనకు కొత్త నారా. రాత్రంతా గుమ్మంలా ఎదురు చూసుకుంటూనే ఉన్నా ఆయన కోసం. జాడలేదు పత్తలేదు, అందుకే రాత్రి తినకుండా నా అట్లనే పడుకున్నారా. బే 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 రూపా రూపా మరదలతో అడిగేపిస్తానంటే అసలే ఆమె అట్టి మనిషి కూడా కాదు. అయ్యో నేను లేచేసరికి చెల్లి అలుకు చల్లుతుంది. నిన్న పత్తి కలవ పోయిన కదా, నడమంతా గుంజింది, అందుకే జరంతా ఆలస్యంగా లేచిన. అయ్యో బాబా, అక్కేం నాకు అలుకు జల్లమని చెప్పలే, నేనే జల్లుతున్నా. అయ్యో చెల్లి నేనే చల్లుతా తీయ. బే బే బావని తీసుకొస్తావారా? బే సరే తీసుకురా. అవ్వా ఓ చెల్లి చెయ్యి ఎంత గుంజుతుంది చల్లితే, నువ్వే చల్లి. సరే అక్క నేను చల్లుతుంది. ఇగో గట్లనే గడ బోలు కూడా ఉన్నాయి, తోమిరా. సరే అక్క. పానం అంతా కుసకుసుంది. సరే అక్క. బే 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 ఓ ఈ మందు పాడు కాదు, బొమ్మానంగా నీ వాసన. ఎన్నిసార్లు చెప్పిన ఈయన తాగుడైతే మానడు. ఈ తాగుడు చేయబట్టి ఇంట్లో ఉంటలేదు, బయటలో ఉంటలేదు. ఇటు పట్టురా, అడ కూసోబెట్టి నీళ్లు వస్తే రిమ్మన్న దిగుతుంది. నువ్వు పోయి షాయ్ తాగుపో. నాకు తాళం ఎవడు వేయమన్నాడు? నువ్వు వేయమన్నానా? ఏందిరా అవరా రోజు తాగడానికి కొద్దిగా సిగ్గు అనిపించలేరా? రోజు తాగితే పైసలు ఎడికి వెళ్తానేరా? ఈయనకు తాగుడు తిరుగుడే బాగా పని పెట్టుకున్నాడు. ఒక్కనాడన్న పొలం కాడికి వచ్చిండా, ఆ పక్కనన్న దొక్కిండా? ఇలా తీసుకపో, తెలుస్తుంది కట్టం సుఖం అంటే ఏందో. అరే నువ్వు తానం చేసి ఇక్కడ అంతే న్యాయపడి పొలం కాడికి రాయాలా? సరే అన్న వస్తా. ఇంత తానం పోసుకో, ఈ తాగిందన్న దిగుతుంది. నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు గిసంటి మంచి మాటలు చెప్పినాక నీ తమ్ముడు తాగుడు తిరుగుడు అన్ని మానేసి మంచిగా పని పోతాడు. అప్పుడు నా పగెట్లా తీరాలే? అయితే అనుకుంటే ఎట్టనే అని పెళ్ళమే అనుకుంటుంది. దానికి అన్ననే అయితే మంచి మాటలు చెప్పకపోతే దాని పెళ్ళని గడు రాదా? ఆయన ఆడు నా మాటలు ఎత్తి మారితే నువ్వు వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెడతావు. కానీ వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టుడు కాదు, మంట రగిలిస్తూనే ఉంటా. గట్లయితే నా పగ తీరుతుంది. చెల్లే మేము పొలం కాడికి పోయేస్తామే.
అరే నువ్వు అన్నం తిని పొలం కాడికి రా. సరే అన్న. ఏమయ్యా నాకు 4-5 రోజుల నుంచి అంత పిచ్చి పిచ్చి కథలు పడుతున్నాయి. ఇంకా పక్కూర్లో స్వామీజీ మంచిగా చూస్తుండట. నన్ను అడగించే నేను చూపించుకోను అత్తయ్యా. అయినా కానీ ఇలా నాకు మస్తు పని ఉంది. ఇప్పుడే అన్నయ్య చెప్పిండు కానీ పొలం కాడికి రమ్మని. మళ్ళీ ఏమో స్వామీజీ అది ఇది అనబడుతుంది. నేను రాను, ఇష్టం ఉంటే పోలే, అబద్ధం లేదు. సరే నేను తమ్ముడిని తీసుకొని పోతా. దారా తమ్మి చెప్పను పోయి ఆ స్వామీజీ దగ్గర చూపించుకొని వద్దాం. తలుపులు పెట్టి తాళం మంచిగా. అవునే మనం ఇటు రాగా అదేంటో స్వామి దగ్గర పోతానంట తినబడి. అది ఏ స్వామీస్ దగ్గర పోయినా దానికి కట్టాలు తప్పవు. నేను ఎంత బాధపడ్డానో అది అంత 10 బాధపడాలి. నాకు గర్భసంచిలా గడ్డలై గర్భసంచి తీసేసారు. అప్పుడే అది నిల తప్పింది. దాన్ని అందరూ పెళ్లిలకు, పేరంటాలకు, సీమంతాలకు అక్షింతలేదు రాయని పిలుస్తారు. నన్ను గొడ్రాలు నువ్వు రావద్దంటారు. నన్ను పిలిచేటోళ్ళు దాన్ని పిలుస్తారు. నా ముందు అది కడుపు వేసుకొని నవ్వుకుంటా తొల్లుకుంటా పోతంటే నేను గొడ్రాలు అన్నది గుర్తుకు వేసినట్టుంది. దానివల్ల నేను 7 రోజు లేదు. నువ్వు బాధపడతావు అనే కాదే అని సంసారం నాశనం కావాలని తాగుబోతులతో సోప చేసి తాగుడు నేర్పిన. అన్ని తాగుడుకు బానిసం చేపించిన. దెబ్బకు దాని మొక్క మీద కలేదైంది. దాన్ని ఊకుకే ఎక్కువ కష్టాలు పెట్టద్దు. అది దెబ్బకే విక్తుంది. ఎందుకంటే ఈ భూమి దాంది. ఈ భూమి మన చేతికి రావాలి. దాని కడుపులో ఉన్న బిడ్డ పోవాలి. మనం చేసే పనులకు దాన్ని పిచ్చి లేవాలి. కానీ ఎవరు చేసినా తెలియదు. మీరు ఎందుకు వచ్చిండ్రో నాకు తెలుసు. నాకేమేమో కలలు పడుతున్నాయి స్వామి. నా బిడ్డకి ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని అనిపిస్తుంది. జరుగుతుంది. అది ఒక విధి. విధి నుంచి ఎవరు తప్పించుకోలేరు. నీకు మొదటి కాన్పు దక్కది, రెండో కాన్పు దక్కది, మూడో కాన్పు మాత్రం దక్కుతుంది. ఏంది స్వామి మీరు మాట్లాడేది? నాకు 2 కాన్పులు దక్కయ్యా. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా స్వామి. ఈ సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం చూపుర్రి. ఇది ఒక విధి. దీనికి ఏ మార్గం ఉండదు. విధి నీతో ఇంత నాటకం ఆడుతుంది. దాన్ని నువ్వు చూస్తూ ఉండవలసిందే తప్ప ఏం చేయలేవు. ఆగురా, స్వామి ఏదో చెప్తుండ, మొత్తం తెలుసుకుందాం. ఆగురా 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 మంచిగా ఆగురా. అరే తమ్మే, ఆ స్వామీజీ చెప్పిన దానికి నాకు మస్తు భయం అవుతుందిరా. నాకు బిడ్డ కావాలరా. నాకు నా పాప కావాలరా. వసేయ్ వసేయ్ 1000 రూపాయలు ఇయ్య మందుకు. నా దగ్గర ఎక్కడున్నాయి? ఇస్తావా దావడ వాళ్ళ దాన్ని తాగచ్చి కొడతాను కదా, కొట్టని మంచి పని. పుష్కన కడుపు మీద గిట్ట జరిగితే మనం అనుకున్న పనులు ఏమి కాదే. వేపదాంపా. వసేయ్ పైసలు ఇస్తావా ఇయ్యవే. అరే ఏందా కాగచ్చులు పొలం కడికి రమ్మని రాలేదు. దీన్ని పైసలు అడుగుతూ ఇస్తలేదా అన్న? ఇది ఇచ్చినాక నేనెందుకు లొల్లి చేస్తానే? దీన్ని ఎన్నిసార్లు పైసలు అడిగిన ఇస్తలేదు. ఇది నేనేం కట్టం చేస్తున్నాను? నా దగ్గర పైసలు ఉంటాయి. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇయ్యాలి? నన్ను ఎందుకు ఇంతగానో బాధ పెడుతున్నావు? ఒక్కడిసారి నన్ను చంపేయచ్చు కదా. ఆ స్వామీజీ దగ్గరికి పోతేనేమో నీకు కలిగిన ఈ మొదటి సంతానం దక్కది, రెండో సంతానం కూడా దక్కది, చివరికి 3వ సంతానమే నీకు భాగ్యం అని చెప్పిండు. ఆ బాధతో సావల్లా, నువ్వు పెట్టే బాధలతో సావల్లా. ఇదంతా కాదు,
నాకేదో అయింది, నాకేదో అయింది. నన్ను వదిలేసి నువ్వన్న ప్రశాంతంగా ఉంటే. నేను ఎందుకు ఇట్లా చెప్తానో నాకే అర్థమైతలేదే. నన్ను వదిలేయి, నన్ను క్షమించు. ఆడు నిన్ను మందు మానేయమంటుండు. ఆ మందు వల్ల నేను ఇట్లా తయారైతున్నావు. నేను మందాగనే జీవితంలో మందాగా నేను చెప్పినట్టే ఏంటా. అన్నా నువ్వు చెప్పినట్టు నేను రేపడుతుంది పొలం కాడికి వస్తానే. నువ్వు చెప్పిన పని చేస్తా, పొలం కాడికి వస్తా. ఏమైంది? మళ్ళీ అదే ఫోటో పట్టుకొని వెళ్తాను. 23 ఏళ్ళ కిందట ఇదే రోజు ఇదే తారీఖు నా తమ్ముంది ఎవడు ఎత్తుగా వేయండు. ఆడు అసలు ఎక్కడ ఉన్నాడో, బతికున్నాడో ఏదో. ఏం బాధపడకే, ఎక్కడ ఒక్కడ మంచిగానే ఉంటాడు. ఏడాకే సరేగా ఏడాక ఇంకా పత్తికి మందు కొడతా, మందు డబ్బాలు కథలు ఇంకా అయిపోయేస్తాం. తిరుపతి ఇట్లారా. అవురా కాన్పు కాని దాంతో ఇంకెన్ని రోజులు సంసారం చేస్తావురా? మా కోడలు కూడా ఆమె కాన్పు కాకపోతే ఆమెకు విడాకులు ఇప్పించి ఇంకో ఆమె చేస్తే ఆమెకు 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన వాళ్ళే వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు. నేను చెప్పింది రా, మంచి సంబంధం చూద్దా, నువ్వు దాన్ని వదిలేయి. నా భార్యతోనే సంతోషంగా ఉన్నాడే, నాకు ఏ సంబంధం వద్దు. వీడు నేను చెప్పింది ఇక నీ కర్మరా. మా తమ్ముని చిన్నప్పటి ఫోటో. సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇదే తారీఖు నాడు మా బాపు మా తమ్ముడిని తీసుకొచ్చిండు. ఈ ఫోటో ఇట్లా ఉంచితే ఖరాబ్ అయిపోతుంది, మంచిగా ఫ్రేమ్ కట్టియాలి. ఇప్పటిదాకా నేను చెప్పినట్టే చేసినావు, ఇక ముందు కూడా అలానే చెయ్యాలి. చేస్తా. నీ భార్యని ఇంకా చిత్రహింసలు పెట్టు. నీ భార్య నిన్ను వదిలేసి నీకు విడాకులు ఇయ్యాలే. నేను చెప్పిందే నువ్వు వింటావు. నువ్వు చెప్పినట్టే చేస్తా. అయ్యో చెల్లె మెల్లంగానే లేకపోతే కూడా గుంజుకోపోయింది. నేను తర్వాత కట్టేస్తా కదా. ఏం కత్తి అక్క, నేను కట్టేస్తున్నా. ఇంట్లో పాలు పెట్టినా తాగుపో. సరే అక్క, తాగుతుంది. నువ్వు భూమి మీదకి అత్తవురా తల్లి, నీకేం కాదు. నేనున్నా కదా, నీకేం కాదు.
ఏదో శక్తి నా బిడ్డ మాటలు నాకు వినబడతట్టు చేస్తున్నదిరా. నీకు వినబడతలేవు కానీ నా బిడ్డ మాటలు నాకు వినబడుతున్నాయిరా. దీనికైనా పిసలేసిందా? కడుపులో ఉన్న బిడ్డట మాట్లాడుతుందట దీంతో. అరే తమ్ముడు, ఆ స్వామీజీ చెప్పిన కాడ నుంచి నాకేం మంచిగా అనిపించలేదురా. నాకు మస్తు భయం అవుతుంది. నా మనసుకేదో కీడు శంకించేటట్టు అనిపిస్తుందిరా. నువ్వు తీసుకుపోయిన బండేదయ్యా? ఉన్నదిలే ఎన్నో కాడ. బండి అంటే అడ్డమైన సమాధానం చెప్తానేంద్ర. అది ఆ రవిగాడు గుంజుకున్నాడు. గాడు నీ బండి ఎందుకు గుంజుకున్నాడు? పేకటాడటానికి ఆయన దగ్గర అప్పు చేసిన, అది తీర్చకుంటే ఆడు బండి గుంజుకున్నాడు. దేవుడా, నేనేం చేస్తును? నీ ఆట గంగలో నువ్వు ఎందుకింత అద్మానం చేస్తున్నావు? ఇగో మంచిగా చెప్తున్నా, రేపటి వరకు నువ్వు తీసుకుపోయిన బండి ఇంటికాడ ఉండకపోతే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. లేకపోతే ఏం చేస్తావే? లేకపోతే ఏం చేస్తానా? నేను చెప్పా, చేసి చూపెడతా. బాగలేస్తాంది తన్నుదే అక్కడ వాడాలి. నువ్వు అంకనిచ్చినా వానే ముష్టి బండి. రేపు పొద్దున ఆని పైసలు కట్టి బండి తెచ్చిడ పెడతా. ఏమరుతానవే? అంత రూపాయి ఉన్నాను అయితే రేపటికల్లా బండి తెచ్చి మన ఇంటికాడ పెట్టు. తెచ్చి పెడతా పో. నువ్వేందే? ఏమే, నేను పిల్లల గురించి ఒకటి ఆలోచించాను. అవునా? ఏంటిది? మనము అనాథాశ్రమం నుంచి ఒక పిల్లగాన్ని దత్తత తీసుకుందాం. ఇంకా యాదగిరికి ఇట్లనే ఒక పిల్లగాన్ని దత్త తీసుకుండు. ఆ పిల్లగాడు పెరిగి పెద్దగైనాక ఆ తల్లిదండ్రులను ఎల్లగొట్టిండు. నువ్వేమో ఇప్పుడు దత్త తీసుకుంటా అంటున్నావు. ఆడ వచ్చినోడు చక్కగా చూసుకుంటాడో తెలియదు. కన్న పిల్లలే ఇయ్యేలా రేపు చూసుకుంటలేరు. నువ్వేమో దత్త తీసుకుందామా అని పడుతుంది. మరి రాజయ్య లక్ష్మి అన్నట్టు మనం కన్నా ఆ రాజయ్య వాళ్ళ పెళ్ళంతోటి కాకుండా ఇంకొక ఆమెతోటి సూదులేపిచ్చి కనిపించిండు. అది అలా రక్తం ఎట్లయితుంది, అలా పిల్లలు ఎట్లయితారు? అయినా ఇప్పుడు మనకు పిల్లలు లేకుంటే ఏమైతుంది? నిందెలు అపనిందలు మోసేది నేనేనా? నీకు ఎదురయ్యే మాటలు నీకు ఎదురైతాను, బయట నాకు కూడా ఎదురయ్యే మాటలు నాకు ఎదురైతాను. నేనే వాళ్ళకి చెప్పుకోవాలి. బయట వాళ్ళు ఏమో కానీ నువ్వే ఊకి మాటికి పిల్లలు పిల్లలన్న గుర్తు చేస్తా అంటే నువ్వే కొట్టాలన్నట్టు అనిపిస్తుంది. నేను అట్లా అనలేదు. అపార్థం ఎందుకు చెప్తాను? ఊకో, ఏడవకు. పాపం, పిల్లలు లేరని మా అక్క ఎంత బాధపడుతుందో. నాకు ఈ బిడ్డ పుట్టినాక ఈ బిడ్డను మా అక్క బిడ్డలాగానే పెంచుతా. పిల్లలు లేకపోతే భార్య భర్తలు ఎంత బాధపడతారో వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. మా అక్కకు కడుపు పోగొట్టి ఆమెకు బాధనిచ్చినావు, నాకు కడుపు వండించి నాకేమన్నా సంతోషాన్ని ఇచ్చినవా దేవుడా? అడుగడుగున కట్టాలి. ఎందుకు భగవంతుడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా కట్టబెడుతున్నావు? అవునా? ఏం చెప్తానే? ఇగో మంచం ఎక్కుతాను. ఇగో గడ చేను కాడ డౌర్ ఉన్నది, లింగానికి ఇచ్చేస్తా. నేను పోతాను చేనులకు. పో. కూర కూడా చెల్లె, నేను దుకాణంలోకి పోయి పప్పు తీసుకొస్తానే. అరే తమ్ముడు, డాక్టరు మళ్ళా వారం చెకప్లోకి రమ్మన్నారా? ఒకసారి ఫోన్ చేయి, ఉంటే పోయేద్దాం. అరే, దీని ఫోన్ పే పిన్ నెంబర్ చెప్పురా. నీకు ఫోన్ పే ఎందుకు? అకౌంట్లో కొత్తలున్నాయి. ఆ పైసలేనే నాకు కావాల్సింది. ఆడు చెప్పడు. చెప్పడా? నీ ఈ బలం చెప్పరా? చెప్పురా. పిన్ కొట్టురా. కొట్టు, పిన్ నెంబర్ కొట్టు. చెప్పడా? చెప్పడు. హలో హలో, నేను చెప్పిన దాని గురించి ఆలోచించరా? ఆలోచించినా గానీ మరి నీ భార్య ఒప్పుకుంటుందా? అది ఒప్పుకున్న ఒప్పుకోకుండా ఇది జరగాల్సిందే, దానికి వేరే దారే లేదు. సరే,
ఓకే మరి. సరే సరే, ఇక మనం అనుకునే చేద్దాం. ఏమైంది చెల్లి, ఎందుకు ఎడతాను? ఆయన ఫోన్ తీసుకుపోయిండు అక్క. అందులో కొత్తలున్నాయి, 10,000 ఉన్నాయి అక్క. అయినా దానికి నెంబర్ పాడైంది కాదే, ఆ నెంబర్ ఆయనకి ఏమిరుక? నన్ను కొట్టిన వాళ్ళే తమ్ముడు చెప్పిండక్క. అబ్బా రాను రాను మరి అధ్వానం తయారైతాండి పిల్లగాడు, మనిషి లెక్కనే చేస్తలేడు. ఎన్నో రోజుల నుంచి దవాఖాన ఖర్చుల కోసమని ఆ కొత్తలు దావెట్టుకున్నా. ఇప్పుడు ఆ కొత్తలు ఆయన చేతిలో పడి నాశనం కాబట్టి అక్క. నువ్వు ఏడవ కాగి, మీ బావ వచ్చినాక ఆయన దొరికబట్టి మరి ఫోన్ తీసుకురామంట. ఏడవ మంచిగా అయింది, దీనికి ఇట్లనే కావాలి. ఆడ మొత్తం పైసలు ఖర్చు చేయాలి, పీడవుతుంది. వచ్చినవా? నీకు ముచ్చటరికేనా? ఆ నగేష్ గారి దగ్గర ఫోన్ వాడు గుంజుకపోయిందట. అని ఫోన్ పేల పైసలు ఉన్నాయట. వీడు మొత్తం కరగా నాకుతాడు. ఇక నాకైతే సంబరం అవుతాను. అవునానే, మంచి పని అయినా. అది రోజు రోజు ఇంట్లో ఏడుతుంటే నా చెవులలో అమృతం పోసినట్టు అవుతుంది. ఆడు దాన్ని రోజు కొట్టాలి, అదే నాకు కావాలి. అబ్బా, నగేష్ గారు మొత్తం విన్నట్టున్నాడు కానీ. ఎట్లా చెప్తావురా? బే బే అని చెప్తావా? రేయ్, నువ్వు గిట్ట మా గురించి దానికి చెప్పినావనుకో, దాన్ని చంపే ఉద్దేశం అయితే నాకు లేదురా. కానీ నీ వల్ల బరాబర్ అది నా చేతిలో చత్తది. నీ ఇష్టం. రేయ్, మీ బావకు పత్తాలు మందు లేని అలవాటు మేమే చేసినాం. ఇంకా ముందు ముందు మేమేం చేస్తాము నీ కళ్ళతోటి నువ్వే చూతుంది. అయినా నువ్వు చెప్పావురా, నువ్వు మంచోనురా, చాలా మంచోనివి. అరే సురేష్ గా, నీకు విషయం తెలుసారా? ఏంటిదిరా అది? అరే నువ్వు అనుకున్నంత మంచిగా కాదురా నీ పెళ్ళాం. ఏందిరా నువ్వు మాట్లాడేది? అరే నువ్వు లగ్నం చేసుకోక ముందే ఆమెకు వేరే ఎఫ్ఐఆర్లు ఉండేరా. ఏందిరా నువ్వు మాట్లాడేది? అరే నిజంరా నేను చెప్పేది. ఊరు మొత్తం తెలుసురా, ఒక నీకే తెలియదు. ఆమె మంచిది కాదు, ఆమె బాగా అటు ఇటు తిరిగిన ఆమె. నీకేం తెలుసురా ఆమె గురించి? నీకు అవురా, నీకేం తెలుసు ఆమె గురించి? అత్తన్నా ఇంటికి నీ సంగతి చెప్తా. ఏంద్రా ఇది? నాకు చదువు రాదంటే ఏదో చిత్తు ఏమో రాసినట్టున్నావు. రూపక్క, రూపక్క, ఇదేమో రాసిండు, చదివేవురా. రూపక్క, నువ్వు అనుకున్నంత మంచిది కాదక్క. రూపక్క వల్ల నీ బిడ్డకు ప్రమాదం ఉంది. రూపక్కను నమ్మకక్క. ఏం లేదు చెల్లె, రూపక్క మస్తు మంచిది. పెద్ద బావతోడు ఎట్లయినా ఫోన్ తెపిస్తుందని రాసిండు తమ్ముడు. అరే తమ్మ,
దగ్గర రారు ఒకసారి. ఏంద్రా బాడకావు, మా గురించి దానికి చెప్పకంటే మళ్ళా చెప్తానవా? ఇంకొకసారి గిట్లనే చేసినావు అనుకో, బొంద పెడతా బాడకావు, కుక్కర్లేసి ఉడక పెడతా. నీ అక్క ఆయుష్ తగ్గుతుంది, చూసుకో బిడ్డా. ఎవడే ఆడు? ఎవరు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ బిడ్డకు తండ్రి ఎవడే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అసలు తలకాయ ఉందా? నాకు తెలిసే, నాకు అన్ని తెలుసు. నువ్వు పెళ్లి కాకముందు ఏం చేసినావు, నీ కథలన్నీ నాకు తెలిసే. నాకు తెలియదు అనుకుంటానవా? రాత్రి బాగా తాగొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలకు అర్థాలు పేం లేదా? నాకు పెళ్లికి ముందు ఏం సంబంధాలున్నాయి? ఎవడు నీకు చెప్పింది? ఓ పిల్లగా, ఏంది బగ్గదాగచ్చి రాత్రి ఒరుతావు? మీ అన్న బయట వేడు, రాని వచ్చినాక సంగతి చెప్తా. మా అన్నకు తెలిస్తే దీని ఇంతకే వెళ్ళి కొడతాడు. దీని వేషాలు మీకేం తెలుసు? అదినే నా మీద అన్ని నిందలయ్యి. ప్రవీణ్ ఉన్నాడు, అల్ల భార్య గర్భవతి అయితే కాలు కింద పెట్టకుండా చూసుకుంటుండు, ఎంతో మంచిగా చూసుకుంటుండు, అరొక్కటి తెచ్చి పెడుతుండు. నువ్వు నన్ను మంచిగా చూసుకోకుండా పర్లేదు, కానీ ఇసంటి నిందలు నా మీద ఎందుకు ఎత్తున్నావు? నేనేం పాపం చేసిన నీకు? ఏం పాపం చేసినా? నీకెందుకురా? ఈడు నా తమ్ముడు. ఈడు ఏడాది పిల్లగాడు ఉన్నప్పుడు ఎవడో ఎత్తుకవేయండు. ఆడిప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తాడో. మా సొంత అక్క రూపన. మరి నేను మేఘన అక్కల ఇంట్లో ఎందుకు పెరిగినా? అర్ధరాత్రి గీ డబ్బు ఎవరు పెట్టిండ్రు? గిడ ఇంట్లో ఏముంది అసలు? అసలు ఏంటిది ఇది? ఆగురా చూద్దాం. అగో గీ జడ రిబ్బన్లు గీడెవరు పెట్టిండ్రు? ఏంటిది రాది? ఏంది ఈ రిబ్బన్లు నా కోసం పెట్టిండ్రా? అరే తమ్మి, ఇవి రక్తంతో దాడిచినాయిరా. ఎవడు పెట్టిండ్రా ఈ అర్ధరాత్రి రిబ్బన్లు మన ఇంటి ఆకిట్లా? ఎవడు పెట్టిండు? ఎవరికేం పని ఉన్నదిరా? అసలు నాకేం అర్థమైతలేదు.
భార్య నేను ఎందుకు ఇంత చిత్రహింస పెడతానా? ఏం అర్థమైంది. నేను తాగద్దు పేకాడద్దు అని ఎంత మనసు కంట్రోల్ చేసుకున్నా ఆడికే పోతానా. మందు తాగనికే ఓడవుతాను. అసలు నాకేం జరిగింది? నాకేం అర్థమవుతలేదు. మా అన్న ఏ పని చెప్పినా నేను చెప్తలేను. నా గర్భవతి అయిన నా భార్యను ఎంతో కష్టపెడతాను. రేపు నా వల్ల నా పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఇబ్బంది. అసలు నేనే లేకపోతే ఈ భూమి మీద నేనే లేకపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. నేనుండ నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. నా భర్తకేం కాదు. అయ్యో చూసుకోవానే సెల్లే, గింతంతలా గండం తప్పింది. ఏమన్నైతే ఎట్లుండునే? అక్క, ఆయనకేదో ప్రమాదం జరిగిందని నాకు నా బిడ్డ చెప్పింది. ఆయన ఇంతవరకు ఇంటికి రాలే. ఆయన దగ్గరకు పోవాలక్క. గాయనకేమైతే చెల్లి? ఏం కాదు, నీకు అన్ని పిసపిస కలిగితే సపడేకుండు. అద్దురా, నీతో పాటు నేను కూడా అత్త. ఆయనకేదో ప్రమాదం జరిగింది అనిపిస్తుందిరా. నువ్వేడికి పోతావే? తమ్ముడు నాడు ఆడే తీసుకెళ్తాడా? లేదక్క, పోదాం పారా. నువ్వేంద్రా గిట్లా చూస్తానవా? గాయన నేనేం చెయ్యలేదురా. నాకు కావాల్సింది మీ అక్క. తమ్ముడు ఏమైందిరా చెప్పనా? రారా. ఏందయ్యా గీడొచ్చి పడుకున్నావు? ఏం లేదే, గట్టిగానే ఇటు ఒరిగిన ఇటే కన్ను అంటుకున్నది. అయినా నువ్వేందే ఇక్కడికి వచ్చినావు? నీకేదో ప్రమాదం జరిగిందని మన బిడ్డ నాకు చెప్పిందయ్యా, అందుకే లెంకుకుంటూ వచ్చిన. నేను చనిపోదామని ప్రయత్నించిన విషయం నా పాప దీనికి చెప్పి దీన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చేలా చేసిందా? నేను చనిపోతే నాకు పుట్టబోయే బిడ్డ అనాథ అవుతుంది. నేను చనిపోవద్దు. నా బిడ్డ నేను అనాథ చెయ్యొద్దు. నా బిడ్డ అనాథ అవుతుంది. ఏంది, నాకు ప్రమాదం జరిగిందని మన పాప నీకు చెప్పిందా? అవునయ్యా, చెప్పింది. అయినా నాకేం జరగలేదే, నేను మంచిగానే ఉన్నా. నిన్ను రాత్రి కొట్టిన దానికి నన్ను క్షమించే. ఆ మల్లేష్ గాడే నీ గురించి లేనిపోని అన్నీ చెప్పి ఇట్లా చెప్తాండే. మీరు కొట్టిన దానికి నాకు బాధ లేదండి. మీరు అన్నారు కదా ఈ బిడ్డకు తండ్రి ఎవరని. ఆ మాటకే నా ప్రాణం పోయినంత పని అయింది. పుట్టబోయే బిడ్డ తండ్రి ఆ మాట అంటే ఏ భార్య తట్టుకోలేదండి. నేనే తప్పు చేయలే. మన బిడ్డ మీద ఒట్టు. నువ్వు బాధపడకే. ఇక నుంచి వెళ్ళి నేను ఎవ్వలేని చెప్పినా నమ్మ. నిన్ను ఇక నుండి ఏమన్నా నిన్ను కొట్టప్పా, ఇంటికి పోదమ్మా. ఏమైంది? ఎవరు లేరా? నుంచి ఎవరు లేరా? అయిపోయింది. ఓ నీ తమ్ముని కాడ ఏదో గండం వచ్చిందట. దాని కడుపులో నా బిడ్డ చెప్పిందట, అమ్మ నాన్నకు బాగా మంచిలేదు పోయే అని. దాని తమ్ముని ఆ నగేశాన్ని ఎగేసుకొని ఉరికింది ఏమడి పెట్టుకొని.
నిజంగానే తమ్మునికి ఏమైనా అయిందే? అబ్బా ఏంది ఎప్పుడు లేని తమ్ముని ప్రేమ బాగానే మొంగుతుంది నీకు. అదో పీసది ఎప్పుడు చూడు నా కడుపు నా బీట నాకు చెప్తాంది అంటది. మాసాలు కానీ కాజేసి కడకపో అన్నం పెడతా. కడకసుకపో ఏం చూస్తాను. సరే కడకసుకోడది. ఎవరు సుజీత? ఈ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసినవా? ఎవరో సుజీత అట. అయినా నువ్వు కాని ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసినవా? వాడు నా దోస్తుగాడు ఆయనకి ₹1,00,000 కావాలటాడు. ఊకే ఫోన్ చేసి తలకాయ తింటాడు. అడిగాలి ఇంటికి వస్తానే అందుకే లిఫ్ట్ చేస్తాడు. నువ్వేం లేవాడుతుంది? అయ్యో నాకేమెరక ఇట్లాని. పోతా పని ఫోన్ అయితే నువ్వు చూసినా కానీ లేవటకు. సరే సరే నేను కాజేరు కట్టుకుండా సగం లాగత్తి బా అన్న వేసుకురాబా. సుజాత నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దంటే కానీ ఎందుకు చేసినా నాకు ఎంత పరిచయం అవుతుంది తెలుసా? నేను బయటికి వెళ్ళాక చేస్తుండు. ఇంతకుముందు నా భార్య లేవటింది ఎట్లుంటనే. సరే ఉండు. ఈయన చేసే పని ఎక్కడి దాకా వచ్చింది? హరీషు ఏమైంది? హరీషు ఎటు పోయినావు? 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించినావు. పత్త లేదు జాడ లేదు. నా పెళ్లికి పిలిచినా కూడా నువ్వు రాలేదు. అసలు ఏమైంది? నువ్వు ఎటు పోయినావు? అది ఇంట్లో కొంచెం పైసలకి ఇబ్బంది ఉండే సిటీకి పనికి వెళ్ళిన. అవునా? అంత మంచిదేనా మరి? అంత మంచిదే. నాకు ఇంటికాడ వేరే పని ఉంది, మళ్ళా కలుస్తుంది. సరే సరే హరీషు నీకు వీలున్నప్పుడు మా ఇంటికి రా. సరే. నన్ను మోసం చేస్తావా అనే మేఘన? నీ భర్తకు చేతబడి చేపించింది నేనే. నీ ఇంటి ముందు రక్తపు రిబ్బన్లు పెట్టింది నేనే. నీకు రిబ్బన్లు అంటే ఇష్టం కదని నువ్వు బిడ్డను ఎలాగంటావో నేను చూస్తానే. వదినే దీన్ని బయటికి ఎందుకు రానిచ్చినావు? అయ్యో పిల్లగా నేను మస్తు మొత్తుకున్నా పోకే పోకే ఆయనకేం కాదే అని. నీకేమైందని భయపడొచ్చింది. చూసినావా అని ఆయనకేం కాలేదు కదా. నీళ్ళు ఎత్తాలి. ఇది నువ్వేరా తమ్మి? ఏంటిదిరా ఫోన్ చూపిస్తూ? అక్క నగేష్ గారు నాకు రాసి పంపించిండు, అది నీకు చదివి వినిపిస్తున్నా. ఏంటిదిరా? అక్క అసలు నేను నీ సొంత తమ్మునేనా? ఏందిరా గట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నా సొంత తమ్ముని వేరా? చిన్నప్పటి నుంచి నేనే సాధిన కదరా నిన్ను. అరే నీకెవ్వరు చెప్పిండ్రా నువ్వు నా సొంత తమ్మునివి కాదని? నిజం చెప్పక్క, నిజం నాకు తెలవాలి. నీ కాళ్ళు మొక్కుతక్క. అరే నువ్వు నా కాళ్ళు మొక్కకురా. నేను నిజం చెప్తారా, నువ్వు నా కాళ్ళు మొక్కకు. నీకు 1 సంవత్సరం ఉన్నప్పుడు నిన్నొక దొంగోడు ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిండ్రా. ఎత్తుకొచ్చి నిన్ను బొంబాయి అమ్మేద్దామని చూసిండు. అప్పుడు నువ్వు బాపు కంట పడ్డావు. వాణ్ణి కొట్టి బాపు నిన్ను తీసుకున్నాడు. నీ తల్లిదండ్రుల కోసం బాగా లెంకిండ్రా బాపు. నీ తల్లిదండ్రులు ఎక్కడ కనవల్లే. బాపు అనుకున్నాడు నాకే ఒక బిడ్డ ఉంది కానీ నాకు వారసులు లేడు కదా అని చెప్పేసి నిన్ను ఇంటికి పట్టుకొచ్చిండ్రా. అప్పటి నుంచి నిన్ను మేమే చూసుకున్నాం. అరే నువ్వు నా సొంత తమ్మునివి కాదురా, కానీ అంతకంటే ఎక్కువ నిన్నెప్పుడు పరయం లెక్క చూడలేదురా.
తమ్మి ఈ ముచ్చట తెలిసినాక ఈ అక్క మీద ప్రేమ తగ్గదు కదరా. అయితే రూపక్కనే నా సొంత అక్క. రూపక్క చెడ్డదని మేఘనక్కకు చెప్పొద్దు. నేను మా ఇద్దరు అక్కల్ని కాపాడుకోవాలి. ఏమే కదా నేను కరీంనగర్ పోయేస్తా. కరీంనగర్ ఎందుకు? మల్లేశ్వరుడు ఆర్ఎస్టోలు కొంటా అన్నాడు, పోయి తీసుకురావాలి. ఒకవేళ నైట్ అయితే అటే ఉంటా. సరే మంచి పని. ఆడ హార్వెస్టర్ కొన్నాడు అనుకో, మన పంట పొలాన్ని కూడా వాంతోటి కోపిద్దాం. సరేనా? పోయిరా. నేను వస్తాను ఉండే. సురేష్ ఏం ఆలోచిస్తాను? వదన నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏందా ముచ్చట? వదన ఈ విషయం దానికి చెప్పినా నాగేష్ గారికి చెప్పినా భయపడతారు. ఇవ్వరకే దానికి ఏమేమో కలలు పడుతున్నాయట. అందుకే ఈ ముచ్చట నీకు చెప్తాను వదన. గంత భయపడే ముచ్చట ఏంది పిల్లగా? వదన నేను ఈ మధ్యలో ఎక్కడెక్కడికో పోతానా, చూసేసరికి ఎక్కడో ఉంటానా. ఈ చేతబడులు అంటే నువ్వు నమ్ముతావు వదన? ఈ రోజుల్లో మంత్రాలు ఎక్కడున్నాయి, చేతబళ్ళు ఎక్కడున్నాయి పిల్లగా? మంత్రాలకు చింతకాయలే రాలతలేదు. ఇగో నీ పెళ్ళం గురించి నీకు ఎవరో ఎక్కించి చెప్పేసరికి నీకు ఎట్లా అనిపిస్తుంది గంతే. అదేం లేదు ఆయన, దాని గురించి నేనేం రంది పడతలేదు. అయినా నీకు ముచ్చట చెప్పాలి పిల్లగా. అది చెప్పచ్చో చెప్పరాదో నాకైతే తెలియదు కానీ. ఏంది బాగా అది? అది మనం పెళ్లి చూపులో వేగినప్పుడు పిల్ల మంచిదే అన్నారు ఊరోళ్ళంతా. పెళ్లి తర్వాత కూడా అది మంచిగానే ఉన్నది, కానీ ఊరోళ్ళందరూ నాకు అది మంచిది కాదని చెప్పారు. ఇక పెళ్ళైనాక అది మంచిగానే ఉంది కదా అని చెప్పి నేను సప్పుడు చేయలే. కానీ ఓ పిల్లగా నీకు మధ్య ఉందా? నీ పెళ్ళైనాక నీ పెళ్ళం 5 రోజులు ఎటో పోయొచ్చింది. నాకు కూడా మధ్య ఉంది వాదిన. నేను దాన్ని కూడా అడిగిన, కానీ అది నాకేం చెప్పలే వాదిన. నేను అడిగితే అది ఏం చెప్తలేదు పిల్లగా. నాకు కూడా అదేదో తప్పు చేసింది అనిపించింది. కానీ రాత్రి నువ్వు తాగొచ్చి దాన్ని బాగా కొట్టుకుంటా, నీకు ఎవరితో సంబంధం ఉంది చెప్పు అన్నావు కదా, అందుకే చెప్పిన. ఇవన్నీ నాకు మధ్య వచ్చినాయి. ఓ పిల్లగా ఇవేం తప్పు పట్టుకోకు. చెల్లి మస్తు మంచిది ఎరికేనా? అయినా వదిన చెప్పిందంటే నిజమై ఉంటుంది. అయినా కానీ దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనేనా? వచ్చినవా? మిషన్ కొన్నారా? కొన్నావు, భయాన్ని అయింది. పైన పైసలు కట్టి తెస్తారట. అవునా? సరేగా నువ్వు తానం చేయపో. సరే. ఏంది నా కోసం ఏమన్నా తెచ్చిండ? ఏంది ఏంది దావకాన్ సిటీలు ఉన్నట్టున్నాయి. పేరు సుజాత. సుజాతనా? ప్రెగ్నెంట్ సంబంధించినట్టున్నాయి. ఏయ్ ఇవేంది ప్రెగ్నెంట్ సంబంధించినట్టున్నాయి?
ఇవానే ఈ పేపర్లు అవతలాడోళ్ళు నా బండికి దగ్గర రాంగా రోడ్ కాదు. ఇప్పుడు ఆలయాలకు ఇవ్వాలి. అవతలాడోలేయా? సరే తర్వాత ఇద్దు కానీ ముందుకల్లా తానం చేసి రాపో, అన్నం పెడతా. అబ్బా ఈ పేపర్లా ఇంకో పేరు చూస్తే ఎట్లుండు పరిశానా అబ్బా. ఈ పేపర్లు దానికి ఇచ్చి రావాలి. మా రూపక్కను మార్చాలి, మా మేఘనక్కకు ఏం కాకుండా కాపాడాలి. ముందు సురేష్ బావను మందలవాటు మానిపించాలి. అసలు బావేడి రాంగ ఇంటికాడ లేనే లేడు, ఎటు వేయండు ఒకసారి చూసేస్తా. బా 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 నాగేశు, రూపక్క, 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 నాగేశు, అమ్మా, రూపక్క, నాగేశు, రూపక్క. సావని అదే దాని భూమి ఎంత మనకే వస్తుంది. దాని బిడ్డను చంపే బాధ కూడా మనకు తప్పుతుంది. సావే సావు. నేను బిడ్డలు లేక గొడ్రాలు అయ్యి ఎంత బాధపడతానో నువ్వు గర్భం దాల్చి కూడా బాధపడాలి. అంతకు 10 బాధపడాలి. ఎవడత్తడే నిన్ను కాపాడడానికి? సావే సావు, అట్లనే సావు. అసలు మేఘనకు ఏమైంది? ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ఎవరు కాపాడరా? తన బావకు చేతబడి చేస్తున్న అతన్ని నగేష్ పట్టుకున్నాడా? తిరుపతి తెచ్చిన ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ ఎవరివి? అతను ఏ సమస్యల్లో ఇరుక్కోబోతున్నాడు? రూపకు తన తమ్ముడు ఎవరో తెలుస్తుందా లేదా? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.